అందరికీ నవరాత్రి రెండవ రోజు శుభాకాంక్షలు. రెండో రోజు రెండో రూపం బ్రహ్మచారిణి రూపం అన్నమాట. బ్రహ్మ అంటే తపస్సు, చారిణి అని అంటే దాన్ని ఆచరించడం అని అర్థం. తపస్సును ఎంతో జ్ఞానంతో ఆచరించటం అనేది ఈ దేవి యొక్క పేరు అన్నమాట. బ్రహ్మచారిణి కూడా పార్వతీదేవి యొక్క రూపం. శైలపుత్రి దేవి రూపంలో మీకు చెప్పా కదండి, సతీదేవియే పార్వతీదేవి అన్నమాట. పార్వతీదేవి హిమవంతుడు అలాగే మీనావతికి కలిగిన ఏకైక పుత్రిక. సతీదేవి అంటే ఎవరు? సతీదేవి అంటే శంకరుడి భార్య. జన్మలు ఎన్ని మారినా బంధం ఒకటే ఉంటుంది కదండి. అలాగే పార్వతీదేవి తన జన్మలో కూడా శంకరుడినే తను భర్తగా రావాలని కోరుకుంటుందన్నమాట. ఆ కోరిక ఊరుకునే అవుతుందా? దానికోసం ఘోరమైన తపస్సును చేయటానికి సిద్ధపడతారనమాట. ఈ కాలంలో ఈ రూపాన్నే బ్రహ్మచారిణి రూపం అని అంటారు. 1000 సంవత్సరాలకు పైగా చాలా ఘోరమైన తపస్సును చేసి శంకరుణ్ణి తిరిగి తన భర్తగా పొందాలన్నదే తన ఆశ అన్నమాట. బ్రహ్మచారిణి దేవి అనేది ఎప్పుడూ తెల్లటి దుస్తులు ధరించి ఒక చేతిలో కమండలం ఇంకొక చేతిలో జపమాలను వేసి మనకి దర్శనమిస్తారనమాట. బ్రహ్మచారిణి దేవి తపస్సుకు మెచ్చి నారద ముని వాళ్ళు దర్శనమిస్తారనమాట. తన పెళ్ళి తన శంకరుడితోనే జరుగుతుందని చెప్తారనమాట. అలాగా ఈ బ్రహ్మచారిణి రూపం అనేది వచ్చింది మనకి. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.